సరదా సరదాలకే మీమ్స్ చేసిన వాళ్ళము ఇంకా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాం చూసుకో మళ్ళా సరదా వీడియో మా ఇది సరదాగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసి సీరియస్గా ఏం సాధిస్తావు చెప్పు. ఉమ్? సరదా అంటే సరదారా, అసలు సరదా అంటేనే మన వీడియో రా. హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ న్యూ వీడియో. ఈ వీడియోలో బాబాయ్, మామ, నాని అండ్ బట్టు ఉన్నారు. ఈ వీడియోలో మేము డిస్కస్ చేయబోతున్న సెగ్మెంట్ వచ్చేసి రిచ్ కిడ్స్ అన్నమాట. ఇస్త్రీమంతులే. ఈ మధ్య సోషల్ మీడియాలో విచ్చలవిడిగా డబ్బులు పంపించేస్తున్నారు, డబ్బులు అడిగేస్తున్నారు. ఏంది కథ అసలు చూద్దాం. పేదవాడు బ్రాకెట్ లో రిచ్ మ్యాన్. నాకు స్టిల్ డౌట్ ఏంటంటే వీళ్ళ పేరెంట్స్ వీళ్ళకి ఎట్లా ఫోన్ ఇచ్చారు, ఎట్లా డబ్బులు పంపించమని పర్మిషన్ ఇస్తున్నారు నాకు అర్థం కాదు. ఈ ట్రెండ్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది తెలుగు కమ్యూనిటీలో కానీ తెలుగు సోషల్ మీడియాలో కానీ? ఈ ట్రెండ్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? అక్కడికి వెళ్దాం. కన్నులండు ఒక జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్ నాన్న రిటైర్ అవుతున్నారు, నాకు ఇంకా జాబ్ లేదు, స్టూడెంట్ గిఫ్ట్ కొందాం అనుకున్నా, ఒక 5,000 పంపవా. చిన్న నీకు విషయం చెప్పనా, ఎప్పుడైనా మన కష్టార్జితంతో గిఫ్ట్ ఇస్తే ఆ కిక్కే వేరు. నీకు ఇంకా జాబ్ లేదంటున్నావు, బట్ యు నో వాట్, ఎప్పుడు నాన్న నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసే ఈ జనరేషన్ లో నాన్న రిటైర్మెంట్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అంతకన్నా గొప్ప మనసే ఉంది. నీకు ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ నీకు పంపిస్తున్నా. ఫాదర్ అండ్ సన్ బాండ్ అనేది చాలా స్పెషల్. ఎందుకు పంపాలి? 5,000 అడిగావు కదా, చేస్తారు ఇంకొక 1,000 పంపిస్తా. మరి నేను 6,000 పంపించాను కదా, నీ నుంచి నాకు ఒక ఫేవర్ కావాలి. ఇందాక డిఎం లో రిటర్న్ చేస్తాను కదా, జాబ్ వచ్చిన తర్వాత అదేమవుతు ఫస్ట్ శాలరీ తీసుకుంటావు కదా, ఆ శాలరీని అలా తీసుకెళ్ళి మీ నాన్న పాకెట్ లో పెట్టి ఇప్పుడు గిఫ్ట్ ఇస్తావు, అంతా బానే ఉంది. బట్ అప్పుడు ఆయన కలిగేది అసలైన ఆనందం. ఫైట్ ఫర్ దర్ జాయ్, ఫైట్ ఫర్ దర్ కెరీర్, ఫైట్ ఫర్ దర్ లైఫ్. నా తమ్ముడు అనుకునే చెప్తాను, నువ్వు నా వాడి. ఏ చూడంటే మనం ఏజ్డ్ అంటే మనం మనమే. ఇక్కడ స్టార్ట్ అయిన మ్యూజిక్ పాకుతుంది సోషల్ మీడియాలో. ఇలాంటి కంటెంట్ చూసి ఇంకా చాలా మంది సోషల్ మీడియాలో ఏదో ఫేక్ స్క్రీన్ షాట్స్ ఏదో తెలియదు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లో లేదంటే ఇది స్టోరీ పెట్టిన దానికి ఎవరైనా క్వశ్చన్ అడిగిందో అవన్నీ యూజ్ చేసుకొని రీల్స్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. దాని మీద మన కంటెంట్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అండి, సమ్మర్ వెకేషన్స్ కదా, ఫ్రెండ్స్ తో కలిసి మందరలా వెళ్దాం అనుకుంటున్నా. 5,000 సెండ్ చేయి. 5,000 కదా అడిగా, ఒక్క నిమిషం ఇప్పుడే పంపిస్తా. డన్. నీకు ఒక చిన్న మాట చెప్తా, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళు, చాలా బాగా ఎంజాయ్ చేయి. ఉన్నది ఒక్కటే జిందగీ అనుకో, కానీ నువ్వు చేసే ఎంజాయ్మెంట్ క్రేజీ ఉండాలి. కానీ దాంతోపాటు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. హెల్త్ పాడవకుండా చూసుకో. దీనికోసం సబ్స్క్రైబ్, ఫాలో, లైకులు, షేర్ కొట్టమని నేను అడగను. హేడ్యూడ్ అంటే నేను కాదు, హేడ్యూడ్ అంటే మనం. నీకు కూడా ఏదైనా అవసరం ఉందా? మొహమాటం లేకుండా కామెంట్లు రాయి. ఒక తమ్ముడిగా నీకు డబ్బులు పంపించడానికి నేను రెడీ. నెక్స్ట్ ఎవరు మరి? ప్రసాద్ వెళ్ళి ఆ మూలకు తగలెడదాం పదా. ఏ డూడ్ అంట, వీడికి 5,000 ఎవడిచ్చాడు, వీడెవడికి పంపించాడు? ఎవ్రీ మాస్టర్ కాపీ హ్యాస్ ఎ చీప్ వర్షన్. నువ్వు అందుకే స్కూల్కి వెళ్తాము ఫస్ట్. ఆ ఏజ్ లో మేము స్టంపర్ బాల్ కొనుక్కోవడానికే చాలా ఆడుతుండే నేను. ఆ ఏజ్ లో మా ఇంట్లో మమ్మీ పాకెట్ మనీ అంటే 2 రూపీస్ చేతిలో పెట్టేది. పిక్నిక్ వి ఇవి ఉంటాయి చూసిన ఫింగర్ చిప్స్, పిక్నిక్ ఫింగర్ చిప్స్ అని వచ్చేటివి. అప్పట్లో అప్పుడు డబ్బులు ఇస్తే మెల్లిమెల్లిగా దాచిపెట్టుకొని ఊరికి వెళ్ళినప్పుడు గ్రాండ్ పేరెంట్స్ ఇస్తారు కదా, అవి దాచిపెట్టుకొని చీటోస్ కొంటే దాంట్లో తిప్పడానికి వచ్చాయి బొంగరాలు వచ్చాయి. అప్పట్లో డెడికేషన్ అట్టు ఉండేది. ఒకప్పుడు మేమంతా రక్తాలు చెందించా. వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడు? వీడియో తీస్తున్నాడు. డౌట్ లేదు, అంకుల్ పొలిటీషియనే, అందుకే వీడు పైసలు పంపిస్తున్నాడు. యాక్చువల్లీ హి ఈస్ పేయింగ్ ద టాక్స్ పేయర్స్. ఐఫోన్ గివ్ అవే ఇచ్చాడు, అవి చూద్దాం. బాబోయ్, 15 ఐఫోన్ ఇక్కడ కనబడుతుంది కదా, ఐఫోన్ 15 Pro Max. ఇది మీలో ముగ్గురికి ఇచ్చేపోతున్నా. అంటే ఇది మీలో ముగ్గురికి ఇచ్చేపోతున్నా. ఇందులో ఉన్న స్వరం దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేసా. ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి. అంతమందికి ఒక్క ఐఫోన్ ఇస్తే ఏం బాగుంటుంది. అందుకే మీకోసం ఇంకా 2 iPhone 15 Pro Max ఇచ్చేపోతున్నా. దీనికోసం సబ్స్క్రైబ్, ఫాలో, లైకులు, షేర్లు కొట్టమని నేను అడగను. బికాస్ ADD is a company that is built on trust. ఈ ఐఫోన్ కావాలంటే ఏం చేయాలన్నా, ఇక్కడ కామెంట్ బాక్స్ ఉంది కదా, దాంట్లో ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఈ ఐఫోన్ కనుక నీకు వస్తే ఏం చేస్తావు నాకు చెప్పు. మీలో ముగ్గురిని పిక్ చేసి సండే లోపు 3 iPhone వాళ్ళ చేతిలో పెడతా. మీ అందరికి తెలిసే ఉంటుంది. ఏజ్డ్ వద్దు నాడాల, ఏజ్డ్ అందరు నా వెళ్ళరు అంటే ఏంటన్నా, AG 22 అంటే మనం అని చెప్తున్నా. మరి ఇంకేం చేస్తున్నారు? దేర్ యు గో. మర్చిపోకుండా కామెంట్ చేయండి. దీనికోసమనా? అదే ఐఫోన్ 15 Pro Max కోసం. ఓమాక్స్ అన్నాడు ఫస్ట్.
అయిపోయింది. నువ్వు ఒకసారి కమెంట్ పెట్టి చూడు, అది వస్తుందో రాలేదో. లేదు రావట్లేదు. ఓపెన్ కామెంట్స్ ఆఫ్ చేసాడు. వాడు యాక్చువల్ ప్లాన్ చూడు, అంతమందికి ఒకటే ఐఫోన్ ఇస్తే ఏం బాగుంటది అని చెప్పేసి ఇంకో 2 యాడ్ చేసాడంట. దానకర్ముడు. ఇవన్నీ కాదు, ఐఫోన్ కరెక్ట్ గా పలకమనోడ్నే. ఐఫోన్ బోమాక్స్ వాడి లిప్ సింక్, వాడి డైలాగ్ ఏం చూద్దంతే మేము కాదు, ఏం చూద్దంతే మనం. ఏ డూడు డూడు కూడా కాదు, ఏ డూడు. దూది దూది. ఇలాంటి పిల్లలే బాత్రూమ్ లో కూర్చున్నప్పుడు మమ్మీ కడుగు మమ్మీ మమ్మీ ఎండిపోతుంది అనుకున్నా ఈడిగా అంటాడని అనుకున్నా, ఇంకా నయం అని చెప్పడానికి వచ్చా అనేసాడు. People in his comment sections be like, पैसे देवो जी, हमको जाना है. पैसे देवो जी, हमें जाना है. दिया दिया, चलो चलो. चाय पीवो जी, अच्छा चाय पीवो जी. चाय पीवो जी, अच्छा चाय पीवो जी. Exactly. अच्छा चाय पीते जी. అన్న వట్టు వచ్చిండే. రీఛార్జ్ చేసుకొని వచ్చా. Dedication, determination. నువ్వు ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు? డూడ్ కి మెసేజ్ చెయ్యి, రీఛార్జ్ చేస్తాడు. ఏ డూడు 30,000 స్టార్ట్ అవుతుంది, 20,000 స్టార్ట్ అవుతుంది. 25 ఇలా ఉండాల్సి నువ్వు ఇలా ఉంటున్నావు. 99% దీని కారణం ఒకటే, రాంగ్ హెయిర్ ఆయిల్. ఒక బిల్డింగ్ ఫౌండేషన్ ఎంత ముఖ్యం, మన హెయిర్ హెయిర్ ఆయిల్ ఎంత ముఖ్యం. యాడ్స్ చూసే ఉంటారు, 100% కెమికల్ ఫ్రీ అని, 100% ఆయుర్వేదిక్, 300% 30 days రిజల్ట్. ఇదంతా మాయ, డబ్బుల మాయ. మీరు చూడాల్సిన హెయిర్ ఆయిల్ ఫ్రంట్ లో ఉంది కదా, బ్యాక్ లో ఉంది. ఇక్కడ చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. మీరు ఎక్కడ యాడ్ చూడండి, 3 కెమికల్ ఫ్రీ హెయిర్ ఆయిల్, వ్యాలీ కెమికల్ ఫ్రీ హెయిర్ ఆయిల్. ఈ యాడ్ ఎక్కడ చూసావా? కారణం బడ్జెట్ ఉండవు, కానీ ఇంగ్రీడియంట్స్ బాగుంటాయి. హిబిస్కస్ ఆయిల్, ఆనియన్ ఎక్సెట్రా 15 ఎలిమెంట్స్, 170 ప్యూర్ అండ్ ష్యూర్ ఆర్గానిక్ క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ అంటే ఏంటో తెలుసా? అవును, విన్నాం చాలా కామెడీ ఉంది. మన ప్రీవియస్ జనరేషన్ వాళ్ళంతా ఇదే వాడు. అందుకే వాళ్ళకి 60,000 వాళ్ళ జుట్టు చాలా స్ట్రాంగ్ ఉండేది. కానీ 20,000కే మనకి ఇలా అవుతుంది. 230 విష్ కేర్ ఆర్గానిక్ ఆలివ్ ఆయిల్. ఎప్పుడు కోకోనట్ ఆయిల్ కొంచెం డిఫరెంట్ గా హెయిర్ స్ట్రాంగ్ గా ఉండడానికి వాడండి ఆలివ్ ఆయిల్. 2 బెనిఫిట్స్ ఉన్నాయి. మీ హెయిర్ గ్రో అవడంతో పాటు మీ స్కిన్ కూడా గ్లో అవుతుంది. హెయిర్ అప్లై చేసేటప్పుడు మీ స్కిన్ కూడా అప్లై చేయండి, అది తిరిగిపోతుంది. సరిగ్గా విన్నావు కదా? మళ్ళీ మధ్యలో క్యాస్టర్ ఆయిల్ ఎందుకు వచ్చింది? క్యాస్ట్రల్ అంటే ఏంటో తెలుసా? ఆవు నూనె, ఆముదం కాదు, ఆవు నూనె. నాకు ఆ స్పెక్స్ చూస్తుంటేనే జాతరకలు చూడు, జాతరలో కొనుక్కుంటుండే మనం చిన్నప్పుడు. గుచ్చుకుంటే ఈడ కరెక్ట్ వేసుకుంటే ఈడ గుచ్చుకుంటుంది. కదా బ్రో, మా లవర్ కి గిఫ్ట్ ఇవ్వడానికి ఒక 500 రూపీస్ తక్కువ పడ్డాయి, ప్లీజ్ సెండ్ చేయవా నా మొబైల్ నెంబర్. మనకు ఎలాగో లేరు, సో నీకు ఉన్నారు 500 రూపీస్ తక్కువ పడ్డాయి కదా, నేను సెండ్ చేస్తున్నా, వెయిట్ బ్రో. డన్ బ్రో, పేమెంట్ అయితే అయిపోయింది. సో 500 రూపీస్ సెండ్ చేసిన, మంచి గిఫ్ట్ ఇవ్వు, హ్యాపీ ఉండండి. ఫాలో చేసి నీ ప్రాబ్లమ్ ని నాకు ఇన్బాక్స్ లో మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో చూస్తుంటే గద్వాల్ శివగాడు గుర్తొస్తున్నాడు. ఏదో ఒక చూసినట్టుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. డైలీ డ్రింక్ చేస్తాడు, ఒక్క రూపాయి కూడా ఇంట్లో ఇవ్వడు. మా సార్స్ ట్రిప్ ప్లాన్ చేస్తారు, దానికి 1000 కట్టాలంట. ఎవరిని అడగాలో తెలియట్లేదు, ప్లీజ్ అన్న. డాడీ డైలీ డ్రింక్ చేస్తాడు బ్రో, ఏం బాధపడకు, డాడీ డ్రింక్ చేయడం మానేస్తాడు, మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటాడు, కొంచెం వెయిట్ చేయి అంతే. సో నీ బాధ నువ్వు షేర్ చేసుకున్నావు, నాకు 1000 రూపీస్ పంపమని. మరి సెండ్ చేసే బాధ్యత నాది కదా, సెండ్ చేస్తున్నా బ్రో నీకోసం. డన్ బ్రో, పేమెంట్ అయితే చేసేసిన. ఫ్రెండ్స్ తో ట్రిప్ కెళ్ళు, మంచిగా ఎంజాయ్ చేయి, మంచిగా చదువుకో. ఫాలో చేసి కామెంట్ బాక్స్ లో మీ ప్రాబ్లమ్ చెప్పండి, తప్పకుండా రిప్లై ఇస్తా. కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ తప్పకుండా రిప్లై వస్తుంది. మీరు కామెంట్ పెట్టాలంటే నాకు ఫాలో చేసి ఉంటే కామెంట్ పెట్టండి. అది కాదు కానీ నాకు ప్రేమదేశం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు వచ్చింది మధ్యలో? ప్రేమదేశం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదు, అలవైకుంఠపురం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. చెవు మింగినట్టు నీకు కాదు, ప్రేమదేశం కూడా ఉంటుంది సేమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అదే తమనా వస్తుందిగా. ఇది చెప్పంగానే వాళ్ళ నాన్న ముందు మానేస్తాడు. ఈడో సిద్ధాంతి వాళ్ళ నాన్నకి అక్కడ డబ్బులు అయి ఉంటాయి, డబ్బులు అయిపోయి ఉంటాయి, వాళ్ళ నాన్న మెసేజ్ చేసి ఉంటాడు అలాగా. ఈ కంటెంట్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూద్దాం. Bro proved himself. He is Gadwal Shiva 0.2. Cheat 2.0.
వీడు 167K ఫాలోవర్స్ ఈ పేమెంట్ల వల్ల వచ్చిన వాళ్ళు కాదు, ఆ పిట్ల వల్ల వచ్చిన వాళ్ళే. ఏం బిట్లురా? లాస్ట్ లో 4 బిట్లు వేసాడుగా ఫస్ట్ ఫస్ట్. బిట్లు కదా బొట్లు. అదేలే బొట్లో బిట్లో. టైమింగ్ ఎఫెక్ట్, టైమింగ్ ఎఫెక్ట్. పారాణి బొట్టు మాత్రం అది గల్స్ పెట్టుకునేది ఇక్కడ చుట్టంతా ఇక్కడ పెట్టుకొని. నెక్స్ట్ శ్రీమంతుడు ఎవరో చూద్దాం ఆగు. ఆ సిస్టర్ తెలియదు కానీ చాలా పేమే చేసింది కామెంట్ అయితే. సో ఆ సిస్టర్ 1500 కదా ఇద్దామని ఫిక్స్ అయినా, అండ్ ఎప్పటికల్లా ఫాలో అవుతుందంట. సో ఆ 1500 సెండ్ చేస్తా. సో సిస్టర్ నీకు నేను ఉన్నా, శ్రమ లేక నేను ఉన్నా, ఇలా బాగా చూసుకోవడం మెసేజ్ చేయాలి. ఎడిట్ చేసిండు, స్టిక్కర్ ఎడిట్ చేసిండు ఫోన్ పేది. టెక్స్ట్ కావాలంటే చెక్ చేయి. ఆ అమ్మాయి కూడా ఒక సిస్ అనుకో నిన్ను, అంటే వాడిని సిస్ అనుకోమంటలేదు, వాడే సిస్ అంటుంది. కాదు తాగినట్టు ఊగిపోతుండేనా? మోడల్స్ అంతే అంతే. ఊగాలే బాయా మోడల్ అంటే మోడల్ అంటే ఊగాలే. నెక్స్ట్ ఇంకో బందిపోటు శ్రీమంతుడు వస్తాడు. బందిపోట వీక్లీ మూవీ సజెషన్. ఈ వీక్ నేను సజెస్ట్ చేసే మూవీ వచ్చేసి ఒక బాలీవుడ్ మూవీ. ఇట్స్ కాల్డ్ ట్రాప్. ఇది మీకు అమెజాన్ ప్రైమ్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో మూవీ ప్లాట్ వచ్చేసి, వాట్ ఇఫ్ పర్సన్ అతను రెంట్కుంటున్న అపార్ట్మెంట్లో ఇరుక్కుపోతే, ఆ బిల్డింగ్లో ఎవరూ లేకపోతే అతను ఎలా సర్వైవ్ అవుతాడు అనేది ఈ స్టోరీ యొక్క ప్లాట్ అనమాట. సో మూవీ అయితే చాలా రియలిస్టిక్గా అండ్ ఆల్సో చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. 90% ఆఫ్ ద మూవీ సింగిల్ యాక్టరే ఉంటాడు. మీరు ఇంతకుముందు మన టాలీవుడ్లో చూసినట్టయితే బండ్ల గణేష్ గారు ఒక మూవీ తీసుంటారు. సో సింగిల్ యాక్ట్ మూవీ లాగానే ఉంటుంది ఒక 90% వరకు. జస్ట్ చెక్అవుట్ ద మూవీ అండ్ మీకు మూవీ ఎలా అనిపించిందో కమెంట్స్లో మీరు చెప్పండి. అండ్ దీంట్లో యాక్టర్ వచ్చేసి రాజ్ కుమార్ రావు. మీరు స్త్రీ అండ్ రీసెంట్గా మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి అనే మూవీ రిలీజ్ అయింది. దీంట్లో ఆయన్ని చూసుండొచ్చు. ఆల్సో ఎవరికైనా మీకు సర్వైవల్ మూవీస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇది ఖచ్చితంగా నచ్చుతుంది.